అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా, ఇవి రామఫలాలు. చాలామందికి ఇప్పుడైతే తెలుస్తున్నాయి కానీ ఒకప్పుడైతే తెలిసేది కాదు. నాకు కూడా అసలు వీటి విలువ తెలియదండి. అయితే నా పెళ్ళైన తర్వాత మా అత్తవారింట్లో ఇవి ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా సరే పంపిస్తే సరిగ్గా తినేవాళ్ళం కాదు. పండిపోయిన తర్వాత పారేయాల్సి వచ్చేది. అలాగే వచ్చేటప్పుడు నలిగిపోతే కూడా ఇవేం కాయలే అని పక్కన పడేసేదాన్ని అనమాట. మా వారు కూడా తినేవాళ్ళు కాదు. అయితే ఉన్న కొద్దీ ఇవి క్యాన్సర్ రాకుండా ఉంటుందని, అలాగే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వస్తే గనక అది పెరగకుండా ఉంటుందని రకరకాలుగా చెప్పుకుంటూ ఉండటంతో వీటిని ఇంటి నుండి ఎప్పుడు వచ్చినా మేము తినటమే కాకుండా మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నామండి. చూశారు కదా, పండిపోయి కొన్ని వచ్చాయి, ఇంకా పండాల్సినవి కూడా ఉన్నాయి. మేము కొన్ని తిన్న తర్వాత కొన్నిటి కోసం మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకున్నారు. అంతకుముందు వచ్చిన వాటిని కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చాను. మీరు దొరికితే కనుక తప్పకుండా వీటిని వదలొద్దండి. ఇది సీతాఫలంలాగే ఉంటుంది, కాకపోతే లోపల చాలా గుజ్జు ఉంటుందన్నమాట. దీంట్లో మనం సగం తిన్నా సరే మంచిదని కూడా చెప్తున్నారనమాట. తెలిసిన వాళ్ళు ఎప్పుడన్నా వస్తే ఒక కాయని 3-4 కూడా తీసుకుంటాము, ఇవ్వు అంటున్నారు. బయట దొరికితే కొనుక్కుంటాం కానీ అసలు ఇవి బయట దొరకవని కూడా అంటున్నారండి. ఎంత గొప్పగా చెప్తున్నావు ఈ కాయలేంటి అనుకోవద్దు. అందరూ అంటుంటే వాటి విలువ నాకు తెలిసింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.